ఏమో అండి ఇప్పుడే వచ్చిన మాకు బస్సే లేదు. ఆ, బాగా టైట్ ఉందా? అవునండి, దూరం దూరం నుండి వచ్చినాం. ఎల్బీ నగర్కి వెళ్ళి వచ్చినాం. ఎల్బినా నుంచి ఇక్కడ వచ్చారా? అవునండి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పండుగ సీజన్ కదా, అందుకొరకు ఇంకా బస్ అయితే మంచిగా ఉంటుంది అన్నట్లు వచ్చినాం. ఆరంగడ్ కాడ దిగితే బస్సులు దొరకవు అని ఇక్కడికి వచ్చినాం, బస్ స్టాండ్కి వచ్చినాం. మరి ఇక్కడ ఎట్లుంది పరిస్థితి? ఇక్కడ ఎట్లా అనిపిస్తుందమ్మా? జనం చూస్తే ఆశ్చర్యపోయినా, జనాన్ని చూసి. అవునా? అది పండుగ సీజన్ కదండి, అందరు ఇక ఆడపిల్లలందరూ పండుగలకు 3 రోజుల పండుగ కదా వెళ్తుంటారు. ఆ పిల్లలకు కూడా సెలవులు వచ్చినాయి, అందుకొరకు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇంకా ఏమన్నా ఛార్జీలు కూడా పెంచిందా అమ్మ మరి గవర్నమెంట్? ఛార్జీలు పెంచిందా? ఛార్జీలు అంటే తెలియదండి, ఇంకా ఛార్జీలు ఏంది, మాకైతే ఆడపిల్లలకు ఫ్రీ కదా, ఇంకా ఏంది, అందుకొరకు మాకు ఛార్జీలు అంటే మాకేం అనుభవం మాకు తెలియదు. మహబూబ్ నగర్ సంగారెడ్డి నుంచి వస్తున్నాము. సంగారెడ్డి మహబూబ్ నగర్ వస్తున్నాము. మహబూబ్ నగర్ నుంచి ఆత్మకూరుకి వెళ్ళాలి. అన్నిటి స్పెషల్ బస్సు స్పెషల్ అని రాసిండ్రు, దాంట్లో ఆధార్ కార్డు నడవదా? ఆధార్ కార్డా? ఏందో మరి చెప్పలేరా? ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తాడు కదమ్మా. అది కాదండి, స్పెషల్ బస్ అన్నారు కదా, మరి ఆధార్ కార్డు నడవదా? అందులో ఏం తెలియదు. మరి ఇక్కడ అడుగుతలేరా? మీకు ఇక్కడ అధికారులు ఉంటారు కదమ్మా, ఇక్కడ చెప్పేటోళ్ళు. లేదు, చూస్తున్నాను నేను అదే. మళ్ళీ ఆధార్ కార్డు అందరైతే ఎక్కుతున్నారు, మరి నడుస్తుందా లేదా అనేది తెలియట్లేదు, మేము ఎక్కిదాకా తెలుస్తుంది. అంటే ఇప్పుడు గతంలో అయితే ఇక్కడ ఎంక్వైరీకి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు, అధికారులు చెప్తున్నారు కదా ఈ బస్ ఇక్కడ పోతుంది, ఈ బస్ ఇంకో చోటుకి వెళ్తుంది అని. అడగలేదు, ఎవరిని అడగలేదు. వాళ్ళు ఎక్కిస్తున్నారు కదా, ఎవరు చెప్తలేరు, ఎవరు లేరు, కనిపిస్తలేరు. ఎట్లుందమ్మా మరి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఇంత జనము ఫుల్ ఉంది, రష్. వెళ్ళాలి, బస్సులో సీట్ కూడా దొరకటట్లే లేదు, చిన్నపిల్లలు కదా, నిలబడి వెళ్ళాల్సి వస్తుంది. చెప్పండి మేడం, ఎక్కడ వెళ్తున్నారు? మేము సేమ్ ఒకటే ఫ్యామిలీ. అంటే పిల్లలతో హాలిడేస్ అని చెప్పేసి సంగారెడ్డికి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్ వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. అయితే సంగారెడ్డి నుంచి ఇక్కడ దాకా బాగానే వచ్చినాము, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అయితే ఘోరంగా ఉంది. ఓన్లీ పండగకి వెళ్తున్నారా? పండగకి వెళ్తున్నాము, హాలిడేస్ ఉన్నాయని వెళ్తున్నాము. మరి స్పెషల్ అని వేసిర్రు, మేము అక్కడ నుంచి అయితే ఆధార్ కార్డ్ ఫ్రీనే వచ్చినాము. మరి ఇక్కడ నుంచి అయితే స్పెషల్ బస్సెస్ అని కనబడుతున్నాయి. మరి స్పెషల్ బస్సు టికెట్ తీసుకుంటాడేమో తెలియదు, మరి మాకైతే తెలియదు. సో ఇప్పుడు మరి ఇక్కడ అధికారులు ఉంటారు కదమ్మా, వాళ్ళకి అడుగుతలేరు? అడగాలి కానీ అడగలేము, ఎవరినైతే పిల్లలని తీసుకొని వెళ్ళాలి, ఏమి వెళ్ళాలి, లగేజ్ ఉంది, ఎవరిని అడుగుతాం? అక్కడ వరకు మళ్ళీ వెళ్ళాలి రావాలంటే మాకు ఇబ్బంది. లగేజ్ని తీసుకొని పిల్లల్ని పట్టుకొని ఎక్కడని పోతాం, అట్లే అడగలేము. ఇప్పుడు బస్సు ఎక్కినాక కండక్టర్ కడితే తెలుస్తుంది అంతే. అంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి వస్తారు కదమ్మా, ఎట్లాగో మహాలక్ష్మి పథకం ఉన్నది కాబట్టి మేము వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. ఉన్నాము, మా ప్రిపేర్లో మేము కూడా ఉన్నాము, 2 రకాలుగా ఉన్నాము. ఎట్లయితే అట్లా మీ డెస్టినేషన్కి వెళ్ళాలా. అయితే ఇప్పుడు జెంట్స్కి మాత్రం ఇంత టికెట్ పెరిగింది అని చెప్తున్నారు ఇక్కడ, అంటే మీరు కూడా అట్లా అనుకుంటున్నారు అన్నట్టు. అంటే మహాలక్ష్మి పథకం వర్తిస్తే వెళ్తాము, లేకున్నా టికెట్ బేర్ చేసుకొని అయినా వెళ్ళాలి, తప్పదు. ఇంకా ప్రిపేర్ అయితే వచ్చినాం. మరి ఎట్లుందమ్మా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి? అంత గందరగోళంగా అనిపిస్తుంది. మేడం ఎక్కడ వెళ్తున్నారు మరి? పోవాలి. రాజు చెప్పండి మేడం, ఎట్లుంది మరి? ఫుల్ రష్లు, బస్సులే లేవు. పోయినా కూడా బస్సు సీటు దొరకలేదు, బస్సు దొరుకుతా లేవు. అంటే ప్రభుత్వం చెప్తుంది అదనంగా బస్సులు వేసినాము, స్పెషల్ బస్సులు వేసినామని చెప్తుంది కదా. ఉన్నాయి కానీ ఉన్న దిగులోనే మా సైడానికి లేనే లేవు బస్సులు. అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం నడుస్తుందా ఇప్పుడు ఈ బస్సులలో? ఏం నడుస్తుందండి, నడిచిన వాళ్ళకి నడుస్తుంది, లేవడానికి లేదు. రష్లు అయితే బస్సులు మాకు అసలు లేనే లేదు, ఎంతసేపు మేము వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు అయ్యా మేడం మీరు? 1 అవర్ అవుతుంది. వచ్చిన బస్సులన్నీ ఫుల్, సీటే దొరకలేదు. అంటే ఇప్పుడు ఈ సీట్లు దొరకపోవడానికి ప్రధాన కారణం ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ అనుకోవచ్చు. అదే మళ్ళీ ఫ్రీ బస్సులే అదే కదా, దాని నుంచే మళ్ళీ పైసలు ఇచ్చి పోయేతలకు కూడా లేనట్లయిపోయింది. మేము డబ్బులు ఇచ్చి పోయేతలకు లేదు, జెంట్స్కి చాలా కష్టం అయిపోయింది. మళ్ళీ ఫ్రీ బస్సులు అంటే అంతే కదా, పిల్లలకు జెంట్స్లకి, లేడీస్లకి అయితే ఫ్రీ ఉంది, జెంట్స్కి. అంటే ఇప్పుడు స్పెషల్ బస్ అని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదమ్మా, ఇక్కడ ఎవరైనా మీకు చెప్తున్నారా ఈ స్పెషల్ బస్సులో కూడా మీకు ఆధార్ కార్డు నడుస్తుంది అని చెప్తున్నారా? ఎవరైతే చెప్తాం లేదు, ఏం లేదు. మరి ఎట్లుందమ్మా ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ పాలన తీరు ఎట్లున్నది, ఈ మెయింటెనెన్స్ ఎట్లుందమ్మా? మాకు ఫ్రీ బస్సులు అయితే నచ్చలేదు చూడండి, ఏమైనా కానీ చాలా కష్టం, ఇబ్బంది, ఫుల్ రష్లు బస్సులు. అంటే గతంలో ఒక్కొక్క పాయింట్ దగ్గర, ఇప్పుడు మనం ఉన్నది 32 పాయింట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బస్సులు వస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇక్కడ కంట్రోలర్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఎక్కడ ఉంది? ఏం అడిగినా రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర. ఫ్రీ బస్సులు అంటారు, ఇంకా మీరే పోవాల్సిందే అని చెప్తారు వాళ్ళు. ఇంకా మేమే చూడాలి, బస్సులు ఎక్కిపోవాలి అంతే. అంటే జెంట్స్ కింద హైక్ కూడా చేశారు కదమ్మా, టికెట్ పెంచారు కదా. మరి టికెట్ ఎక్కువైపోయింది కదా ఇప్పుడు, మళ్ళీ ఏం ఇంకా పెంచడమే కదా, తక్కువైతే లేదు. ఫ్రీ బస్సులు అంటే కూడా ఏం లేదు, చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది. మరి బస్సులు వస్తున్నాయా?
రావట్లే. రావట్లేదా? ఏ టైం కచ్చావమ్మా నువ్వు వీడికి? ఇందాకనే వచ్చింది. ఇందాకనే. మరి ఇంత క్రౌడ్ కనిపిస్తుంది బస్ స్టాప్లో, నువ్వు ఇంత చిన్న పిల్లలను పెట్టుకొని ఎట్లా ఎక్కుతావు తల్లి? పోవాల్సిందే కదా, ఎంత దూరమైనా ఊరికైతే పోవాల్సిందే కదా. మళ్ళీ ఇంకా ఇంత చిన్నపిల్ల అయినా పెద్ద పిల్ల అయినా పోవాల్సిందే. అంటే ఇక్కడ బస్సు ఆగుతుంది, మీరు ఇక్కడ బయటకు వచ్చి నిలబడ్డరు అంటే ఏమన్నా ఇబ్బంది అవుతుంది కదా? చిన్న పిల్లలు, ఇప్పుడు నువ్వంటే వెళ్తావు, అవ్వ వెళ్ళలేదు, ఈ అక్క పిల్లల్ని ఎత్తుకొని ఎక్కలేదు కదా, ఏంది మరి పరిస్థితి? ఇబ్బంది అవుతుంది కాబట్టి అవతల స్థలం లేదు కాబట్టి ఇతలకు వచ్చేసాం కొంచెం. మరి అధికారులు ఉంటారు కదా ఇక్కడ, మెయింటెనెన్స్ ఎట్లా అనిపిస్తుంది? మాకు తెలియదు అధికారుల సంగతి, కనిపిస్తలేరా? ఎవరు ఉండరు మాకేం గుర్తు. అంటే ఎక్కండి, ఈ బస్సు మహబూబ్నగర్కి సంబంధించింది, ఈ బస్సు మిర్యాలగూడకు సంబంధించింది, ఈ బస్సు షాద్నగర్కి సంబంధించింది అని చెప్పేవాళ్ళు ఉంటారు గతంలో, ఇప్పుడు అట్లా కనిపిస్తున్నారా? లేరు కదా వాళ్ళు లేరు. ఇంతకుముందు మైకులతో పెడతలేరు కదా, ఆ మైకులు లేవు ఇప్పుడు, యాది లేదు ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరు ఇప్పుడు. ఎక్కండి లేకుండా లేదన్నట్లుందా? అవును. ఓకే రైట్. చెప్తాలి పట్టించుకుంటారు. చెప్పమ్మా, ఎక్కడ వెళ్తున్నావు తల్లి? నాగర్ కర్నూలు వెళ్ళాలి. ఏందమ్మా మరి ఎట్లున్నాయి, బస్సులు బాగున్నాయా? బస్సులు ఉన్నాయి కానీ ఈ జనాలు ఎక్కువ ఉన్నారు, వెళ్ళడానికి కష్టం ఉంది. నిలబడడానికి కష్టం అవుతుందా? ఓకే రైట్. ఇది పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇగో ఈ పెద్ద ఆవిడ, ఈ అవ్వకి ఇక్కడ బస్ ఎక్కాలంటే నానా అవస్థలు పడుతున్నది. అంటే ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చిందేమో ఏంటి అనేది చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు, ఎక్కడ వెళ్తున్నావు? నార్కం వెళ్తుండే బస్సు ఎక్కాలంటే మాకు సంద అయితే లేదు, సందు దొరుకుతలేదు. సందు దొరుకుతలేదు. ఎందుకు పోతున్నావు మరి నాగర్ కర్నూలు? బిడ్డని దొరకపోతుండ, పండుగ దొరకపోతుండ. పండుగ. ఓకే. మరి ఏంది ఇప్పుడు మహాలక్ష్మి పథకం నడుస్తుందా బస్సులు అనేది? ఇంకేం లేదు, నడుస్తలేదా? ఎందుకు స్పెషల్ బస్సులు ఉన్నాయని భయపడుతున్నారా? ఇంకేం మాకే భయం అవుతుంది. ఇది అవును. మరి ఎట్లుందమ్మా, గత ప్రభుత్వంకు పోలిస్తే ఈ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? 1 ఇయర్ మాకు ఇల్లు చేరితే చాలు దేవుడు అనిపిస్తుంది. అంత సెక్యూరిటీ లేకుంటుందా ఇక్కడ? అట్లా అవుతుంది అంతే. మరి ఇల్లు చేరితే సార్ దేవుడు అనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ బాగా బస్సులు వేసినామని చెప్తుంది కదమ్మా. మరి బాగా వేసారు కానీ జనాభా చాలా అయింది. అంటే ఇదంతా ఫ్రీ బస్ వల్లన్నా? తిరుగు బస్సుల్లోనే ఇంకా ఆడి జనం ఏమో ఎక్కువ అవుతుంది, మగ జనం తక్కువ అవుతుంది. చూస్తున్నాం కదా మనం బస్ స్టాప్ కాడిగో పరిస్థితిగో, కుప్పలుగా జనాలు ఎక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినా ఇక్కడ సీట్లు లేక కొంతమంది అయితే ఇలబడిపోతున్నారు. అంటే ఈ బస్సు కెపాసిటీకి మించి దాదాపుగా ఒక్కొక్క బస్సులో వాళ్ళు 100 నుండి 120 మంది ఎక్కువే ఎక్కుతున్నారు. సో అంటే వాళ్ళని చూస్తున్నాం కదా, ఇక్కడ అధికారులు కూడా ఎవరు లేకుండా మరి ఏంటి అనేది చెప్పేసి, అధికారులు లేకుండా కూడా అంటే మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతున్నది. ఇంకా కొంతమంది ఉన్నారు, చెప్పమ్మా, అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఎక్కడ వెళ్తున్నావు? ఎక్కడ? ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్కటేసారిగా గ్రామాలలోకి వెళ్ళడానికి, అంటే ఇక్కడ హాలిడేస్ కావడంతో స్టూడెంట్స్ కనిపిస్తున్నారు, పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు, అందరు కనిపిస్తున్నారు. మరి ఏంటి వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు ఏంటి, మరి ఎలాంటి ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే గతంలో ఉన్న పరిస్థితిగా లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనకు డ్రైవర్ కూడా కనిపిస్తున్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏందన్నా ఇంతగానం జనాలు ఎక్కుతారు, మరి ఏంది మీ పరిస్థితి ఏంది, ఎట్లా డ్రైవింగ్ చేస్తున్నారు మీరు, ఈ లిమిట్కి సంబంధించి ఎట్లుంటుందన్న ఇది పరిస్థితి? అంటే ఇంత ఎక్కుతున్నారు కదా, మీరు పాయింట్ మీదకి రాకముందే మీ బస్ ప్యాక్ అయింది, ఎందుకన్నా ఇదంతా ప్రధాన కారణం ఏంటి? పండగ కదా, దాని కొరకే అంత. అంతేనా? అంతే, వేరే మాక్సిమం లిమిట్ ఎంత ఉండాలి బస్సులకా? బస్సుకి 60 మంది లాస్ట్. మరి ఎంతమంది ఎక్కుతున్నారు? మరి జనాలకు ఎవరికి చెప్పలేం కదా, మరి ఏం చేస్తాం? బాగా ఎక్కుతారు. మరి మీకు ప్రాబ్లం అవుతుంది కదన్న నడిపేటప్పుడు. మేము ఎక్కేంత వాళ్ళు మాకు సాధ్యమైనంత వరకు తీసుకుపోతాంలే. అంటే ఇప్పుడు నేను చూస్తున్నాడు కెపాసిటీ 60 మంది ఉంటే 120 మంది ఎక్కుతున్నారు. ఎక్కడ మీకు ఏమన్నా మీరు నడిపేటప్పుడు మీ డ్రైవింగ్ ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అన్న? ఈ టైర్ల విషయంలో వస్తుంది కదా, మరి స్టీరింగ్ వస్తుంది ప్రాబ్లం అవుతుంది. అంతమంది ఎక్కితే ప్రాబ్లం మాకు వస్తుంది, బండికి ప్రాబ్లం అవుతుంది కదా. మరి దిగుమంటే ప్రజలు ఏమంటారు? వాళ్ళు మా మాట వినరు కదా, వినరు. మరి ఏంటన్న పరిస్థితి ఎట్లా? అంటే అంతా వీళ్ళే చూసుకోవాలి, అంతా అది డిపోకి సంబంధించిన వాళ్ళు చూసుకోవాలి. ఎవరు చెప్పే స్టేజ్లు లేరు కదా, ఎవరు చెప్తలేరా? గతంలో ఎట్లుంటుండే మరి మీకు? గతంలో బాగానే ఉండండి, ఇంతగా రష్ లేకుండే కదా గత ప్రభుత్వంలో. అంటే ఇదంతా ఎఫెక్ట్ అయింది మహాలక్ష్మి పథకం. ఇంకోటి ఫ్రీ బస్సులు ఒకటి, అదొకటి, పండుగ సీజన్ ఒకటి, ఇంకా అంతే నాకు తెలిసింది. అంతే రాలేరు, మీ బస్ ప్యాక్ అయింది మరి. అన్నప్పుడు వచ్చిండు ఇక అంటే రాలేదు, నేను చూస్తున్నా ప్యాక్ అయిపోయింది. ఏంది ఇట్లనే పరిస్థితి ఉంటే ప్రజలందరూ ఇట్లా డైరెక్ట్ వెళ్తా వస్తున్నారు బస్ దగ్గరికి, ఏదన్నా ప్రమాదం అయితే మరి
అందుకే కదా స్లోగా వస్తున్నాయి. నా భయం నాకుంటుంది. అక్కడ ఆపితేనేమో ట్రాఫిక్ జామ్ అవుతుంది మళ్ళీ.